హలో అందరికీ వెల్కమ్ టు నిమ్ము రాథోడ్ ఛానల్. హౌ ఆర్ యూ ఆల్? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు అందరికి ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి తీసుకెళ్ళబోతున్నాను. మా ఊరికి వెళ్తున్నాము, మా పుట్టింటికి. ఇది దసరా వ్లాగ్. దయచేసి సారీ అందరికీ ఇంత లేట్గా పోస్ట్ చేస్తున్నందుకు. కొన్ని రీజన్స్ వల్ల పోస్ట్ చేయలేకపోయాను. బట్ వీడియో కంప్లీట్గా చూడండి. ఒక మంచి నేచర్ని చూపిస్తా మీకు. ఇదే మా ఊరు, చుట్టూ పంట పొలాలు, మధ్యలో ఊరు ఉంటుంది, ఊరి మధ్యలో టెంపుల్ ఉంటుంది. అద్రిపోతుంది లొకేషన్. చాలా ఇష్టం నాకు మా ఊరు అంటే. వచ్చేసాం, దగ్గరికి వచ్చేసాం. హలో హలో बस फिल्टर डाल आड़ धलन मारनो तू हुब्बो धलन मार रही आ तो छूट रही मजे का కొన్ని దగ్గర మీకు వాయిస్ ఓవర్ నేను ఇవ్వట్లేదు, ఎందుకంటే ఆ విలేజ్ సౌండ్స్, ఆ పిచ్చుకల సౌండ్స్, ఆ వెదర్, ఆ సౌండ్ వేరే వైబ్ ఉంటుంది. అది మీరు ఎంజాయ్ చేస్తారని చెప్పి నేను వాయిస్ ఇవ్వట్లేదు. జస్ట్ చూడండి, వీడియో చూడండి. చుట్టుపక్కల సౌండ్స్ ఎంత ప్రశాంతంగా ఉంది, ఊరెంత ప్రశాంతంగా ఉంది, ఊర్లో ప్రజలు ఎలా ఉన్నారు అన్నది మీరు గమనించండి. నేను వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు, మధ్య మధ్యలో ఇస్తూ ఉంటాను, తర్వాత వినండి. ఓకేనా? చెప్పింది అయితే అర్థమవుతుందనే అనుకుంటున్నా. అండ్ ప్రతి ఫెస్టివల్కి బంజారాలో భోగ్ అనేది చేసుకుంటారు. అందరు దేవుళ్ళకి కలిపి ఒకేసారి ఒకే దగ్గర నైవేద్యం ఇచ్చుకుంటారు. మామూలుగా మేము పూజ చేసేదాన్ని భోగ్ అని అంటాము. అక్కడ చైర్లో కూర్చున్న అతను మా పెదనాన్న. పెరాలసిస్ వచ్చి కాళ్ళు చేతులు పడిపోయాయి. మామూలుగా మీరైతే పూజారి అని అంటారు, మా దాంట్లో మేము బావా బావా అని అంటాం. బావా బావా అంటే మీరు అనుకుంటున్న బావ కాదు, మా లాంగ్వేజ్లో బావా అని అంటారు పూజారిని. మా విలేజ్లో ఉండే టెంపుల్లో మా పెదనాన్న పూజారి లెక్క అన్నమాట. అండ్ ఇక్కడ దేవుడి దగ్గర ఖచ్చితంగా 4 ఐటమ్స్ ఉంటాయి. వైట్ రైస్ ఉంటుంది, చుర్మో అని అంటారు, బంజారా స్పెషల్ చుర్మో. చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా నేను మీకు చేసి చూపెడతాను. గోధుమ పిండితో చేసి బెల్లం కలుపుతారు, చాలా చాలా బాగుంటుంది. వైట్ రైస్ వండుతారు, లాప్సీ అంటారు. బెల్లం అన్నంని మేము లాప్సీ అని అంటాం, అది. అండ్ ఇంకా వెరైటీ ఎవరైనా సేమియా వండేవాళ్ళు సేమియా, పప్పు కూడా అక్కడే వండుతారు. మేము పప్పును కూడా నైవేద్యంగా పెడతాము. ఇంట్లో వండిన దానికంటే ఇక్కడ వండినప్పుడు ఎంత టేస్ట్ ఉంటుందంటే, చిన్నప్పుడు మేము చిన్న చిన్న వేరే వాళ్ళు కూడా వచ్చి పూజ చేసుకునేవాళ్ళు ఆ టెంపుల్ దగ్గర. అప్పుడు ఏంటంటే వాళ్ళు పూజ చేసుకున్నప్పుడు ప్రసాదం ఇస్తారు కదా, ఆ ప్రసాదం కోసం చిన్నగా ఉన్నప్పుడు చిన్న చిన్న ప్లేట్లు పట్టుకొని వెళ్ళే వాళ్ళం ఆ ప్రసాదం కోసం. అంత టేస్ట్ ఉంటుంది. వాళ్ళందరూ మా వదిన, మా అమ్మ వాళ్ళ మా అమ్మ వాళ్ళ జనరేషన్ తర్వాత వాళ్ళదే అన్నమాట. అందరూ విచిత్రంగా చూస్తున్నారు. తెలుసు వాళ్ళకు వీడియో తీస్తున్నారు, యూట్యూబ్లో వస్తారని, అందుకే అట్లా పోజులు ఇస్తున్నారు. ఇక్కడ మా ఇంకో పెదనాన్న, తను మా పెదనాన్నకి కాళ్ళు చేతులు పని చేయట్లేదు కాబట్టి మా ఇంకో పెదనాన్న అక్కడ భోగ్ ఇస్తున్నారు. అంటే ఆయిల్ కానీ నెయ్యి కానీ ప్రసాదం నైవేద్యంని చేతిలో పట్టుకొని అందులో కొంచెం నెయ్యి కానీ
నూనె కానీ వేసి మంటలో వేస్తారు. అప్పుడు అది చాలా పెద్దగా వస్తుంది మంట. దాన్నే మేము భోగ్ అని అంటాము. ఒక్కొక్క చోట ఒక్కొక్క పద్ధతులుంటాయి. వెరైటీ ఆఫ్ కల్చర్ ఉంటుంది. ఇది మా కల్చర్. ఏంటి ఇలా చేస్తున్నారనైతే అనుకోకండి. ఇది మా కల్చర్. మా పెద్ద మా పెద్దలు, మా తాతలు, ముత్తాతల నుంచి ఇలాగే చేసుకునేవారు. అండ్ టెంపుల్ కొన్ని సంవత్సరాల నుంచి ఉంది. అది పాత టెంపుల్. పాతది చిన్న టెంపుల్ ఉండే. దాన్ని మేము కూలగొట్టేసి కొత్తది కడుతున్నారు. అది కొన్ని ఇయర్స్‌గా చిన్నగా చిన్నగా కడుతున్నారు. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. చాలా చిన్నగా ఉండే. ప్లేస్ మాత్రం చాలా పెద్దగా ఉంటది. నేను నెక్స్ట్ టైమ్ వెళ్ళినప్పుడు మీకు టెంపుల్ సరౌండింగ్స్ మొత్తము అసలేంటి అన్నది ఇంకోసారి ఇంకో వీడియో చేసి చూపిస్తాను. ఈసారికి కుదరలేదు. చూస్తున్నారు కదా! కొంచెం కొంచెం నైవేద్యం తీసుకొని అందరిది అక్కడ ఒక 11, 12 ఫ్యామిలీస్ మొత్తం ఉన్నారు కదా! వాళ్ళందరిది తీసుకొని ఒక్కొక్కరిది కొంచెం ఆ మంటలోకి భోగిస్తారన్నమాట. చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి అక్కడ పూజ చేస్తుంటారు. అండ్ ఫిబ్రవరిలో శివరాత్రి అప్పుడు ఆహ్, చాలా పెద్ద జాతర జరుగుతుంది. ఈసారి నేను ఖచ్చితంగా ఆ జాతర కూడా షూట్ చేసి మీకు చూపిస్తాను. చాలా పవర్‌ఫుల్ టెంపుల్. చాలా మంది వస్తుంటారు. ఏది కోరుకున్నా జరుగుతుంది. కొంచెం మా బంజారాలో కల్చర్ వేరేనే ఉంటుంది. మీరు చూస్తారని ప్రతి ఒక్కటి షూట్ చేసి పెట్టుకున్నాను. దయచేసి వీడియో స్కిప్ చేయొద్దు. కంప్లీట్‌గా చూడండి. అలా భోగిచ్చేసిన తర్వాత వాటర్‌ని ఇటు ఒక 2 టైమ్స్, ఇటు ఒక 3 టైమ్స్ మొత్తం 5 టైమ్స్ చల్లుతారన్నమాట. ఇదెందుకు చల్లుతారో నాకు తెలీదు. బట్ నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేను తెలుసుకోలేదు. మా అందరి ముందు కూడా మీద కూడా చల్లుతారు. ఆ వాటర్ చల్లినప్పుడు ఎంత హాయిగా అనిపిస్తదో అక్కడ కూర్చున్నప్పుడు. ఇక్కడ మా ఫ్యామిలీ మాత్రమే ఉంటది. బయట వాళ్ళెవ్వరు ఉండరు. అంటే ఒక్క కుటుంబమే మొత్తం జాయింట్ ఫ్యామిలీ మొత్తం ఒకే చోట ఉంటారు. ఊరంటే ఇంకా పెద్ద ఇదని అనుకోకండి. కొన్ని ఇల్లులే ఒక 20 ఇల్లులు మాత్రమే ఉంటాయి. అంటే మా తాతగారికి 6 మెంబర్స్ అబ్బాయిలు. వాళ్ళ అబ్బాయిలు అలా కట్టుకున్న ఇల్లు అది. వేరే వాళ్ళు ఎవరు ఉండరు. చాలా పెద్ద ఫ్యామిలీ. అందుకే అందరూ కలిసిమెలిసి ఉంటారు. చాలా బావుంటారు. ఇంగ చిన్న చిన్న గొడవలంటే అందరికి అవుతూనే ఉంటాయి. అక్కడ మా పెదనాన్న అందరి పేర్లు చెప్పుకుంటూ అందరిని బాగా చూసుకోండి. ఏదైనా సమస్యొస్తే ముందే మాకు తెలియజేయండి. పిల్ల, పాపల అందరిని జాగ్రత్తగా చూడండి. అందరు ఈరోజు పండగ రోజు ఒక దగ్గర కూడి నీకు పూజ చేసుకుంటున్నారు. ఎక్కడి నుంచో వచ్చి చేసుకుంటున్నారు. ఎక్కడో బతుకుతున్నారు. ఎక్కడ బతికిన వాళ్ళని చల్లగా చూడు స్వామి అని చెప్పి మా పెదనాన్న చైర్‌లో కూర్చున్నారు కదా! తను ఆహ్, మంత్రాలు చదువుతారు కదా పూజారి, అలా చదువుతారు. ఇక్కడ మీరు గమనించారా? జెంట్స్ అందరూ ఇక్కడ నిలబడి ఆహ్, మొక్కుతున్నారు. ఆడవాళ్ళు మాత్రం కొంగు కప్పుకొని అంటే చీర కొంగు ఉంటుంది కదా! అది కప్పుకొని దండం పెడతారు. మా కల్చర్‌లో అలా ఉంటది. ఎందుకో మరి తెలీదు. కానీ ఆడవాళ్ళు ఎప్పుడు దేవుడిని మొక్కినా కూడా చీర కొంగు మ ఇలా మొహం పైన వేసుకొని మొక్కుతూ ఉంటారు. ఇదంతా నేను ఎందుకు, ఏంటి అన్నది ఇంకా తెలుసుకోలేదు. ముందు ముందు తెలుసుకొని చెప్తాను. అంటే ఎప్పుడూ ఇంత అబ్జర్వ్ చేయలేదు, తెలుసుకోవాలని ఎప్పుడూ అనిపించలేదు. ఇప్పుడు మీకు చెప్తున్నాను కాబట్టి ఇదంతా తెలుసుకొని చెప్పాలి అని అనిపిస్తుంది. చూసారు కదా! అందరు కింద కూర్చొని మొక్కుతారు. అంతా మా ఫ్యామిలీనే. ముగ్గురు పెదనాన్నలు కనిపిస్తున్నారా మీకు? అక్కడ బ్లూ టీ షర్ట్ ఒకటి అండ్ ఆరెంజ్ రుమాల్ ఒకటి కట్టుకున్నారు కదా! తను అండ్ చైర్‌లో కూర్చున్న ముగ్గురు ఉన్నారు. ముగ్గురు చనిపోయారు. ఆరుగురు. వాళ్ళకంటే చిన్నవాళ్ళే చనిపోయారు. ముగ్గురు మాత్రమే మిగిలారు మాకు మంచి, చెడు చెప్పడానికి. మొత్తం ఒక జాయింట్ ఫ్యామిలీ. వాళ్ళందరూ మా అన్నయ్యలు.
తమ్ముళ్ళు ఎవరు లేరు, అందరు అన్నయ్యలే. सुजा के लेगा हाँ सुजा कौन धर्मा टाड़े सुजा का कौन को यान कवर करे डोकरिंग कवर का सुजा आपका दोस्त मुझे बेटा सुजा कौन बोला ज्योति ज्योति के सुजा के ना अभी छोरी वो छोरी ना हम भी सुजा के हाय फ्रेंड्स कवड़ी हनो हनो हाथ चला मैं ओळगा प्यारी दे दे काढला हा व्हिडिओ काढ पाणी देखू करा गुंड माडून देखू करा मस्त करा हमारा अपन ट्रेनिंग है ये करो बुला दे पूजा करतो कोणी थांबू दे बाबा गिन्या पाळणार ఇతను మా పెద్ద నాన్న ఎప్పుడు వెళ్ళినా సరే నాకు ఫ్రూట్స్ తీసుకెళ్ళి ఇవ్వడం అలవాటు. ఎవరికి తీసుకెళ్ళకపోయినా మా పెద్దనాన్నకి నేను ఖచ్చితంగా వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒకటి తీసుకెళ్తాను. ఇంకా మా పెద్దమ్మ ఉంటుంది, తనకు కూడా తీసుకెళ్తాను. ఎందుకో నాకు వాళ్ళ కోసం ఏదైనా తీసుకెళ్ళకపోతే ఒక రకంగా ఉంటుంది, నాకు అలవాటు. మమ్మీ ఫోన్ ఆరి పెరాలసిస్ వచ్చి కాళ్ళు పడిపోయాయి. పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే అదొక ప్రశాంతత, అదొక నమ్మకం. అక్కడ మా బుడ్డోడు చూడండి, వాడికి అసలు ఈ ఊరికి ఒక 2 times ఏమో వచ్చుంటాడు, కానీ ఎవ్వరికి భయపడేది కానీ అసలు ఏమీ లేదు. నేనే రాజు, నేనే మంత్రి అన్నట్టు అందరు చూసి షాక్ అవుతున్నారు. అంటే పిల్లలు ఎవరైనా కొత్తగా ఊరికి వస్తే భయపడతారు, అందరితో కలవరు. వాడు అట్లా కాదు, అసలు ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు అంటే అంత ఎంజాయ్ చేస్తున్నాడు. అందరు చూసి షాక్ అవుతున్నారు, అసలు ఎవ్వరికి భయపడట్లేదు. ఇంకా ఇది ఈవినింగ్ టైము 3 నుంచి ఇంకా మా మార్నింగ్ అంతా పూజ సిస్టమ్ అది అయిపోతుంది మొత్తం. అంటే వెజ్ మార్నింగ్ వరకు కంప్లీట్ అయిపోతుంది దసరా రోజు. ఈవినింగ్ నుంచి మొత్తం నాన్ వెజ్ ఉంటుంది. దసరా అంటేనే మాకు నాన్ వెజ్. మార్నింగ్ మేము దేవుళ్ళని అంటే మామూలుగా వెంకటేశ్వర్ల స్వామి, ఆంజనేయ స్వామి, అందరు దేవుళ్ళని, ఇంకా మా బంజారాలో లక్యాసాద్, దీప్లాసాద్, మా తాతయ్య గారికి అందరికీ పూజ మార్నింగే అయిపోతుంది. ఇంకా అది కంప్లీట్ చేసేసుకొని అది తినేసి ఆ నైవేద్యం అంతా క్లీన్ చేసుకొని ఆఫ్టర్నూన్ అంటే ఈవినింగ్ 3 నుంచి 4 వరకు ఇక్కడ బయటికి వచ్చేస్తాం. అంటే ఇక్కడ ఒక చిన్న కంకాళి అంటే ఎలా చెప్పాలి, అమ్మవారు టెంపుల్ చిన్నది ఉంటుంది. ఇంకా ఇక్కడ నాన్ వెజ్ సెక్షన్ అంతా ఇక్కడ చేసుకుంటారు. ఇంకా నాన్ వెజ్ అంటే బంజారాలో ఖచ్చితంగా జొన్న రొట్టెలు అయితే ఉండాలి. ఎన్ని జొన్న రొట్టెలు చేసామో మాకే తెలీదు. 3 hours పట్టింది. 3 members చేసాము, 3 hours పట్టింది. చూసారు కదా ఎంత బాగా అనిపిస్తున్నాయో, తినాలనిపిస్తుందా? నిజంగా ఇలా కలిసి ఒక చోట బాగుంటుంది. అండ్ కట్టెల పొయ్యి మీద జొన్న రొట్టెలు చేస్తే ఎంత టేస్ట్ ఉంటుందంటే చెప్పలేము. మా జ్యోతి బాగా చేస్తుంది జొన్న రొట్టెలు.
చేస్తాము, పర్ఫెక్ట్గా చేయలేము, చాలా పలసగా చేస్తుంది తను. అండ్ ఈ రొట్టెలు అయిపోతే సగం పని తీరిపోయినంత అనిపిస్తుంది మాకు. నేనేమో పిండి కలుపుతున్నాను, అక్కడ మా సిస్టర్ మా మరదలు ఇద్దరు జొన్న రొట్టెలు చేస్తున్నారు. వెనక సైడ్ కనిపిస్తున్న ఆమె మా ఇంటికి పెద్ద దిక్కులాగా. మా అమ్మ మా నాన్న చనిపోయిన తర్వాత ఆమెనే మాకు పెద్ద దిక్కు. ఇంకా ఇది అమ్మవారికి నేను మా చెల్లెల వాళ్ళ తోట ఉంటుంది, బంతిపూల తోట, తను తీసుకొచ్చింది. నేను దేవుడికి మాల కడుతున్నా. ఇంకా టక పనులన్నీ కంప్లీట్ చేసుకుంటే రెడీ అయిపోవచ్చు కదా అని వెయిట్ చేస్తున్నా. నా మైండ్ అంతా రీల్స్ మీదనే ఉంది. ఏ రీల్ చేయాలి, ఎలా చేయాలి, వెదర్ని నేను ఎట్లా ఉపయోగించుకోవాలని అదే ఆలోచిస్తున్నా. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, బయట చెప్పాను కదా అమ్మవారిని చిన్న టెంపుల్ ఉంటుంది, అమ్మవారిని బయటికి తీస్తారు. అంటే పూజ కోసం బయటికి ఒక పెట్టెలో ఉంటుంది అమ్మవారి చిన్న విగ్రహం, పెట్టెలో ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి తీస్తారు, ఆ పెట్టెలో నుంచి సంవత్సరానికి ఒకసారి తీస్తారు. అప్పుడు తీసినప్పుడు ఏం చేస్తారంటే, పెళ్ళి కాని ఆడపిల్లలు ఒక 5 మెంబర్స్ టెంపుల్ ముందు వాటర్ పోసి వెల్కమ్ చేస్తారన్నమాట. ఇక్కడ పూజ పనులన్నీ హడావిడిగా అవుతున్నాయి. అక్కడ బ్లాక్ కలర్లో చిన్న పెట్టె కనిపిస్తుందా, గ్రీన్ క్లాత్ ఒకటి కప్పి పెట్టారు, దాంట్లో అమ్మవారు ఉంటుంది. పక్కన చిన్న రాయిని చెక్కి అలా పెడతారు. చిన్న రాయి ఎప్పటి నుంచో చెక్కి ఒక త్రిభుజ ఆకారంలో ఉంటుంది రాయి, దాన్నే అమ్మవారుగా కొలుస్తారు మా విలేజ్లో. ఇలా ఆ పెళ్ళి కాని ఆడపిల్లలు వాటర్ తీసుకొచ్చి ఫస్ట్ పోసి వెల్కమ్ చేసిన తర్వాత పెళ్ళైన వాళ్ళు 5 మెంబర్స్, పెళ్ళైన వాళ్ళు పక్కన కనిపిస్తున్న అమ్మాయికి పెళ్ళి కాలేదు, జస్ట్ తను ఫోటోకి వీడియోకి పోజ్ ఇస్తుంది. పెళ్ళైన వాళ్ళు తర్వాత పోసుకోవచ్చు, తర్వాత ఎంతమంది అయినా పోసుకోవచ్చు. అంటే వెల్కమ్ చేస్తారన్నమాట. ఇంటి ఆడపడుచులు అమ్మవారిని వెల్కమ్ చేస్తారు. రా అమ్మ నువ్వు పూజలు అందుకో. ఈ 9 రోజులు Hey!
చేస్తున్నావు అని అనకండి. నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం. నేను ఎక్కడికెళ్ళినా నాన్ వెజ్ నాతోనే చేపిస్తారు. మా అత్తయ్య వాళ్ళ ఇంటికెళ్ళినా, మా ఆడపడుచు వాళ్ళ ఇంటికెళ్ళినా, మా తమ్ముడు వాళ్ళ ఇంటికొచ్చినా, ఎక్కడొచ్చినా నాకు వంట అయితే తప్పదు. అంటే నా చుట్టుపక్కల వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. కాకపోతే నాతోనే వండిస్తారు. ఇలా వండించినప్పుడు ఏమైతదంట, నాకు వండేసి ఆ స్మెల్ చూసి నేను తినను. వేరే వాళ్ళు మంచిగా తింటారు నేను వండింది. కానీ నేనే తినలేకపోతా. ఎక్కడికి పోయినా నాకు ఇదే బాధ. అయ్యో! తినాలని చాలా ఉంటది. కానీ అది వండేసిన తర్వాత అందరూ తింటున్నప్పుడు ఇంక వాళ్ళకి వడ్డించడం కూడా నేనే ఉంటది. అదేంటో మా అమ్మ కూడా నాకు వంట నేర్పించలేదు. కానీ నాకలా వచ్చేసింది. ఇష్టం వల్లనో ఏమో తెలీదు. నేనెక్కడ ఎవరిది చూసి నేర్చుకోలేదు. ఎప్పుడు చేస్తూ అలా వచ్చేసింది. పర్ఫెక్ట్‌గా చేస్తా. ఏది చేసినా గూడా బాగొస్తది. అందులో నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ నేను ఏ నాన్ వెజ్ చేసినా గ్రేవీ చాలా థిక్‌గా చేస్తా. అండ్ బాగా నచ్చుతది అందరికి. సో, అందుకే నేనే చేస్తా. ఇక్కడ నేను మినిమమ్ 10 కేజెస్ మటన్ చేస్తున్నాను. నా లైవ్‌లో వచ్చి యాకూబ్‌జీ అడిగారు, "నీకు వంటొచ్చా?" అని. యాకూబ్‌జీ మీరు వీడియో చూస్తే నమ్మండి. నేను నిజంగానే కుక్ చేస్తాను యాకూబ్‌జీ. 200 మందికైనా నేను వండి పెట్టగలను యాకూబ్‌జీ. ఈ వీడియో చూడండి యాకూబ్‌జీ మీరు. సో, కర్రీ అయితే చాలా సూపర్‌గా వచ్చింది. కొంచెం ఉడకలేదని అనిపించింది. కాకపోతే గాలి బయట అండ్ తర్వాత కొంచెం చల్లారిన తర్వాత గ్రేవీ థిక్ అయితది. సో, మనం ఎంత పండగలు చేసుకున్నా, ఏం చేసుకున్నా మాకంటూ ఒక వెలితి ఎప్పుడూ ఉంటది. మా అమ్మ, నాన్న లేరని. వాళ్ళు లేని లోటు ఎప్పుడు మాకు కొడుతూనే ఉంటుంది. చాలా ఎంత సంతోషంగా ఉన్నా, ఏం చేసుకున్నా వాళ్ళు లేని లోటు అండ్ అదొక బాధ ఎప్పుడు మనసులో ఉండిపోతది. ఈరోజు వాళ్ళు ఉంటే ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళంటే చెప్పలేను. ఎందుకంటే మాకంటూ ఒక ఫ్యామిలీ, మాకు పిల్లలు అందరూ మంచిగా ఎంజాయ్ చేసి కూర్చొని తినాల్సిన టైంలో మనవరాల్ని ఎత్తుకొని ఉండాల్సిన టైంలో వెళ్ళిపోయారు. బట్ అది బ్యాడ్ లక్. ఇక్కడ మార్నింగ్ అయిపోయింది కదా! అక్కడ పూజా సెక్షన్. ఇప్పుడు ఇక్కడ అమ్మవారికి పూజ జరుగుతుంది. అంటే మేకల్ని బలి ఇస్తారు. ఆ బలి ఇచ్చిన తర్వాత అందరూ ఎవరింటికి వాళ్ళు తీసుకెళ్ళి వండుకొని తీసుకొచ్చి అక్కడ నైవేద్యంగా పెడతారు. మళ్ళీ అందరూ ఒకటేసారి కలిసి పూజ చేసుకుని తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళి గెస్ట్‌లు ఉంటారు కదా! ఎవరింట్లో వాళ్ళ గెస్ట్‌లని చూసుకుంటారు. ఒకరి గెస్ట్ ఇంకొకరి ఇంటికెళ్ళి కూడా తింటుంటారు, తీసుకెళ్తారు. చాలా బావుంటది. ఇది అమ్మవారికి చేసుకుంటున్న పూజ. మాక్సిమం దసరా ఫెస్టివల్ మాకు నైటే జరుగుతది. అంతా ఒక దగ్గర చేరి చూడ్డానికి చాలా చక్కగా అనిపిస్తది. నిజంగా విలేజ్ డే ఎంత సిటీలో ఉన్నా, ఎక్కడున్నా కూడా ఇలా కలిసి చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ జనరేషన్‌లో మీ పిల్లలకి విలేజెస్‌కి వెళ్ళి ఫెస్టివల్స్ ఎలా అవుతాయి, ఏంటి అని చూపించండి. చాలామంది సిటీస్‌లోనే ఉండిపోయి అక్కడే ఫెస్టివల్స్ చేసుకొని, ఇంక ఫెస్టివల్ అంటే ఇంక ఏ సినిమాకు, షికార్లకు వెళ్ళిపోవడం, రెస్టారెంట్‌లకి వెళ్ళి తినడం ఇలాంటివి చేయకుండా కొంచెం పల్లెటూర్లకి తీసుకెళ్ళండి. చూపించండి. వాళ్ళ కల్చర్ వాళ్ళకి తెలియజేయండి. ఎందుకంటే ఇదంతా మర్చిపోయారనుకో ఈ జనరేషన్‌లో మళ్ళీ గుర్తు చేయడానికి ఉండకపోవచ్చు. చెప్పేవాళ్ళు ఉండకపోవచ్చు. ఇక్కడ ఆరెంజ్ కలర్ చున్నీ అమ్మాయి నా సబ్స్క్రైబర్ అంట. మా పక్క ఊరు రిలేటివ్ కూడా అయితది. కాకపోతే నేనొచ్చానని తెలిసి వాళ్ళ ఆయన నేను చూస్తాను, నేను మాట్లాడతానని చెప్తే నా దగ్గరికి తీసుకొచ్చారు. సో హ్యాపీ. ఇక్కడ వాయిస్ రికార్డ్ చేయలేకపోయాను తను మాట్లాడింది. ఎందుకంటే ఆల్రెడీ బ్యాక్‌గ్రౌండ్‌లో మ్యూజిక్ వస్తుంది. ఇంగ మ్యూజిక్ వస్తే డాన్స్ చేస్తున్నారు కదా! మ్యూజిక్ వస్తుంది. మ్యూజిక్ వచ్చిందంటే మళ్ళీ కాపీరైట్ పడతదని ఆ అమ్మాయి మాటలు నేను తీసేశాను. ఇంకా పూజలయిపోతాయి. తినడం అయిపోయిన తర్వాత ఇంక ఆ తిన్నది అరగాలిగా. ఎట్లా అరుగుతది? నైటంతా ఫుల్లు డాన్సులు 2:30 వరకు డాన్సులు. మా బంజారాలో ముక్క, చుక్క ఎంత ఇంపార్టెంటో డాన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఆ రోజు డాన్స్ చేయలేదంటే ఇంకా ఆ ఫెస్టివల్ కంప్లీట్ కానట్టే.
ఇది మార్నింగ్ వైబు. ఏంది వేప పుల్ల పెట్టుకున్నాను అనుకుంటున్నారా? నాకు విలేజ్‌కెళ్తే నేను ఫస్ట్ పల్లెటూరులో పెరిగిన. నాకు చాలా ఇష్టం వేప పుల్ల పెట్టుకోవడము. ఇది మార్నింగ్ వైబ్. కింద దాచుకుంటున్నాడు. వీడియో తీస్తున్నాను. నిజంగా కొందరికి ఎందుకు అంత నామోషి ఉంటుంది. తీయకు అని చెప్తున్నాడు. పొద్దున్నే పల్లెటూరులో ఎంత హాయిగా ఉంటుందో. మళ్ళీ వచ్చి ఏంటి ఇక్కడ కూర్చున్న బొట్టు పెడుతున్నారు అనుకుంటున్నారా? నైట్ నైవేద్యంగా పెట్టారు కదా అమ్మవారికి ప్రసాదం. ఆ ప్రసాదం మార్నింగ్ ఒక 5 మెంబర్స్కి ఇస్తారు. అంటే ఏమన్నా కోరికలు ఉన్న వాళ్ళు, పిల్లలు కాని వాళ్ళకి, మగ పిల్లలు కావాలి అనుకున్న వాళ్ళకి అదొక నమ్మకం అంట. అలా మాకు 5 మెంబర్స్కి ఆ నైవేద్యం పెడతారు. నేనైతే దీనికోసమే వెయిట్ చేశాను నైట్ నుంచి. ఇంకా ఇంతటితో ఫెస్టివల్ అయిపోయింది. ఇది నా దసరా వ్లాగ్. మీ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నా. ఇది మా ఊరు బయట, అంటే కొంచెం పక్క సైడ్లో ఒక చెరువు లాగా ఉంటుంది. వెదర్ అద్రిపోద్ది. చాలా రీల్స్ అయితే చేసుకున్నా ఇక్కడ. ఎవరైనా మిస్ అయితే ఖచ్చితంగా రీల్స్ చూడండి. మా ఊరు చాలా బ్యూటిఫుల్ అబ్బా, చాలా చాలా బ్యూటిఫుల్. ఎవరైనా ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఇది పుట్టంగండి, మిర్యాలగూడ వెళ్ళే రోడ్లో పుట్టంగండి దగ్గరలో ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే చేయండి. టెంపుల్ ఉంటుంది, అక్కడే వండుకోవచ్చు. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మీకు. గిన్నెలతో సహా వండుకోవడానికి గిన్నెలతో సహా ఇస్తారు మీకు. అంత ఫెసిలిటీస్ ఉంటాయి. రూమ్స్ ఉంటాయి, వాటర్ ఉంటుంది. మీరు వచ్చి ఒక 2-3 డేస్ కూడా స్టే చేయొచ్చు మా ఊర్లో. అంత బాగుంటుంది. చుట్టుపక్కల ఎంజాయ్ చేయడానికి ప్రశాంతత కావాలంటే మా ఊరికి వచ్చేయండి అబ్బా. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. వీడియో కంప్లీట్గా చూసారని అనుకుంటున్నాను. వీడియోస్ చూడండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ కొట్టడం అయితే మర్చిపోవద్దు. అండ్ 1 సెకండ్ సారీ ఈ వ్లాగ్ని ఇంత లేట్గా పోస్ట్ చేస్తున్నందుకు. ఇంకా పండగ అయిపోయిన తర్వాత రిటర్న్ వెళ్తున్నప్పుడు అనిపించింది నాకు, నిజంగా మా అమ్మని వదిలి వెళ్తున్న ఫీల్ అయితే వచ్చింది. చూసారు కదా ఎంత మంచి నేచర్, ఎంత హాయిగా ఉండింది. అంత బాధతో నేను మళ్ళీ ఇంటికి వచ్చాను. అందరికీ బాయ్.